ఇంత సుస్పష్టంగా ఆధారాలతో సాక్షి ఈ డాక్యుమెంట్స్. దాన్ని ఈనాడులో అచ్చుగుద్దినట్టు సాక్ష్యాధారాలు కంటికి కనిపించేలాగా ఈనాడు వార్తని ప్రచురించింది. ఈనాడులో పెద్దిరెడ్డి మీద వార్త ప్రచురిస్తే తెల్లారి మిథున్ రెడ్డి మార్గదర్శి మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ పచ్చ కామర్లోనికి లోకమంతా పచ్చ కనపడతారు, వాడికి మాత్రమే. అటువంటి నైజం ఉన్న వాళ్ళని తండ్రి కొడుకు కుటుంబమే అంత. ఇక్కడ మార్గదర్శి పైన బురద జల్లే కార్యక్రమం నువ్వు చేసిన అవసరం లే. నీ బాబులు నిన్ను పోషిస్తున్నటువంటి వాళ్ళు గత 5 సంవత్సరాల నుంచి చాలా చేశారు. అయినా మార్గదర్శిలో నుంచి ఒక ఇటుకు కూడా పక్క కదిలించలేకపోయారు. మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ వాడే, మొత్తం రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అండి. అప్పుడు ఇక్కడ ఒకడు ఉండేవాడు, వాడి పేరు ఎందుకులే, ఫోన్లు చేసి మీరు కస్టమర్లకు ఫోన్ చేసి, చిట్లో ఉన్నటువంటి మెంబర్స్కి ఫోన్లు చేసి, ₹1,00,00,000 మాకు నష్టం జరిగిందని మీరు కంప్లైంట్ ఇవ్వండి, 10 లక్షలు నాకు నష్టం జరిగిందని మీరు కంప్లైంట్ ఇవ్వండి అని మార్గదర్శిపై ఉన్నటువంటి మెంబర్స్ని అందరినీ భయపెట్టి ప్రలోభాలకు గురి చేస్తే ఒక్కరన్నా వచ్చి ముందర కంప్లైంట్ ఇచ్చారా మార్గదర్శి పైన? అంత నిబద్ధత, అంత నమ్మకం ఉన్నటువంటి చిట్ ఫండ్ ఏదైనా ఉందంటే అది ఒక మార్గదర్శి మాత్రమే. అటువంటి మార్గదర్శి పైన పలికిందా పలకరా అన్నట్లు నీ ఉండవల్లి ఆ రోజు అరుణ్ కుమార్ అనేవాడు చెప్పిన అవాస్తవాన్ని నువ్వు చెప్పావు. మిథున్ రెడ్డి, నువ్వు పార్లమెంట్లో కూడా మాట్లాడుతుంటావు, ప్రజల్లో కూడా మాట్లాడుతుంటావు, నువ్వు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి వ్యవహరిస్తున్నావు. అసలు గురువింద గింజ సామెత తెలుసుకో ఒకసారి. నీ ముట్టి కింద ఉన్న నలుపు ఏంటో నువ్వు తెలుసుకో, దాని గురించి మాట్లాడు. అది పక్కన పెట్టి నువ్వు మార్గదర్శి గురించి మాట్లాడడంలో ఏంటి? మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ఒకవేళ మ్యాథ్స్ చదివి ఉంటే క్యాలిక్యులేషన్ చేసుకో. నువ్వు ఇంజనీర్ కదా, నువ్వు ఎక్కడెక్కడో చదివి వచ్చావు కదా. ఇక్కడ మార్గదర్శిని ఈనాడును టార్గెట్ చేసి నువ్వు మాట్లాడినంత మాత్రాన నువ్వు సచ్చీలుడు కాలేవు కదా. గడిచిన 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన వైఫల్యాలపై ఈనాడు వరుస కథనాలు ప్రచురిస్తుంది. ఈనాడు ఏమీ చేయలేక ఈనాడును దారికి తెచ్చుకోవటం కోసం ఆనాడు నాటి ప్రభుత్వ పెద్ద వ్యవస్థల్ని విధ్వంసం వైపు మళ్ళించి, వ్యవస్థలను భ్రష్టు పట్టించి మార్గదర్శి మీద కుసిగొల్పి, ఆ వయసులో వృద్ధాప్యంలో ఉన్న రామోజీరావు మీదకి సిఐడిని ఉసిగొల్పి ఆ ఫోటోలను బయటకు రిలీజ్ చేసి చేయాల్సిందంతా అరాచకం చేశారు. మళ్ళీ ఇప్పుడు అదే పెద్దిరెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి మీద వార్తలు వస్తుంటే మళ్ళీ అదే మోడల్ని, మళ్ళీ అదే మార్గదర్శికి చుట్టడాన్ని, అసలు ఆ క్రిమినాలజీ ఎలా అర్థం చేసుకోవాలి రామకృష్ణ గారు? ఇక్కడ సుభకర్ గారు, దొంగ మైండ్ సెట్ ఎప్పుడూ కూడా ఏ డోర్ ఎలా తీయాలని ఆలోచిస్తుంది. వాడు రాజమార్గంలో సంపాదించాలని వాడు ఎప్పుడు ఆలోచించాడు. వాడు దోచుకోవడమే. అంతెందుకు, కాకినాడ పోర్టు నిన్న లేక మనం చూసాం. కేవీ రావు గురించి చెప్పుకున్నాం. కేవీ రావుకు తిరిగి రాసి ఇచ్చారా లేదా వీళ్ళు? ఆ రోజు దౌర్జన్యంగా లాక్కున్న వాళ్ళు ఈరోజు మళ్ళీ ఆయనకి రిటర్న్ ఇచ్చారు. అది ఒక్కటి చాలదా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన ప్రతి పని అవినీతితో ముడిపడింది చెప్పడానికి. ప్రతి ఒక్క ఫ్యాక్టరీ వెనుక, ప్రతి ఒక్క పరిశ్రమ వెనుక, ప్రతి ఒక్క వ్యాపారం వెనుక ఎటువంటి దుర్మార్గమైన ఆలోచనలు నడిపించాడో తెలుసుకున్నాం. కానీ ఈనాడు పైన, మార్గదర్శి పైన జగన్మోహన్ రెడ్డి ఆటలో సాగలేదు. కారణం ఏంటి? నిజాయితీతో నిలబడ్డ ఏ వ్యక్తి కూడా, న్యాయంగా వ్యాపారం చేసుకునే ఏ వ్యక్తి కూడా ఇటువంటి దుర్మార్గుల బెదిరింపులకు తల వంచడు. ఆనాడు రామోజీరావు గారు స్థాపించినటువంటి ఈ పత్రిక కానీ, లేదా మార్గదర్శి లాంటి చిట్ ఫండ్స్ కానీ ప్రజల్లో మమేకమైపోయినాయి, ప్రజల్లో ఒక భాగం అయిపోయినాయి. ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేశారు, ప్రజలు ఓన్ చేసుకున్నారు. ఇంకా చెప్పాలంటే, ఎక్కువ చెప్పాలంటే, ఈనాడు అంటే మాది, మార్గదర్శి అంటే మాది, ప్రియా అంటే మా ఇంట్లో పచ్చడి. అంటే ప్రజల యొక్క ఆలోచన, ప్రజల యొక్క ఆ ప్రేమానురాగాలు ఆ సంస్థ చుట్టూ కూడా ఒక
పెద్ద పెట్టని కోటలాగా నిలబడ్డాయి. ఆ కోటను ఛేదించడానికి ఇటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి దోపిడీ దొంగలకు సాధ్యం కాదు. అందువలనే మార్గదర్శిని ఏమీ చేయలేకపోయాడు, ఈనాడు ఏమీ చేయలేకపోయాడు. ఈరోజు వాస్తవాలన్నీ వాళ్ళు మరీ బయట పెడుతుంటే జీర్ణించుకోలేక ఏదో ఒక మాట అనాలని నోటి దురుసుతో మిథున్ రెడ్డి మాట్లాడుతున్నాడే కానీ మార్గదర్శి పైన, వాస్తవానికి మార్గదర్శి చేసిండే నేరాలు ఏమన్నా ఉంటే 5 సంవత్సరాల పాటు ఎంటబడ్డారే. 5 సంవత్సరాలు అంటే చిన్న విషయం కాదు కదా. ఇంత సమయం తీసుకొని కూడా మీరు ఏమీ చేయలేకపోయారు. ప్రతిపక్ష నాయకుడినే జైలుకు పంపించగలిగిన వాళ్ళు భారీగా. అసలు చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా ఊహించారా? చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపిస్తాడు జగన్మోహన్ రెడ్డి అని మేమెవరూ కూడా ఊహించలేని పరిణామం అది. అంత సాహసానికి ఒడిగట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ మార్గదర్శి విషయంలో అలా చేతులు ఎత్తేసాడు చేతకాని వాడిగా అంటే ఇదేమో నమ్మశక్యంగా ఉంటుందా? కానీ నేను చెప్తున్నది ఒకటే, ఆ సంస్థ చుట్టూరా ప్రజల ప్రేమ, అభిమానాలు, నమ్మకం ఒక పెట్టని కోట వలె ఉంది. దాన్ని ఛేదించడం జగన్మోహన్ రెడ్డి లాంటి జగత్కంత్రీలకు కానీ, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లాంటి మినుగురు పురుగులకు కానీ సాధ్యం కాదు. మిథున్ రెడ్డి ఒక మినుగురు పురుగు, అది అలా కనపడుతుంది మెరుస్తూ, దాని శక్తి అంతే. ఆయన అనుకుంటున్నాడు, నాకు మా నాన్న ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఇచ్చాడు, నేను ఒక 3 తరాల నుంచి పార్లమెంటుకు రిప్రజెంటేటివ్గా ఉన్నాను, నన్ను ఏం చేయగలరని ఈ ఒక్క ఎవిడెన్స్తో మిథున్ రెడ్డి రాజకీయ జీవితాన్ని కూడా ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాం.